హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు ఈ వీడియో ద్వారా మర్యాదపూర్వక వాక్యాలను తెలుసుకుందాం. పార్ట్ 2 పార్ట్ 1 కోసం మీరు ప్రీవియస్ రీల్స్ని చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న వాక్యాలు అనమాట. వీటి ముందు మనం కుడ్ యూ ప్లీజ్ అనేది మనం యాడ్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్ అంటే దయచేసి అన్న మీనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, వీటన్నిటిని కూడా మీరు రెగ్యులర్ లైఫ్లో ఉపయోగించేసుకోవచ్చు. వీటి స్థానంలో వేరే వాటిని కూడా మీరు పెట్టి ఉపయోగించుకోవచ్చు. కుడ్ యూ ప్లీజ్ మూవ్ ఏ బిట్, దయచేసి కొంచెం కదులుతారా, ముందుకు కానీ వెనక్కి కానీ. కుడ్ యూ ప్లీజ్ పుష్ ఏ లిటిల్, కొంచెం ముందుకి నెడతారా. కుడ్ యూ ప్లీజ్ స్క్రాచ్ ఏ బిట్, దయచేసి కాస్త అంటే గీకుతారా. కుడ్ యూ ప్లీజ్ స్ట్రోక్ ఏ బిట్, దయచేసి కొంచెం కొడతారా. కుడ్ యూ ప్లీజ్ కమ్ క్లోజర్, దయచేసి దగ్గరికి వస్తారా. కుడ్ యూ ప్లీజ్ పుల్ ఏ బిట్, దయచేసి కొంచెం లాగుతారా. కుడ్ యూ ప్లీజ్ పిక్ ఇట్ అప్, దయచేసి దీనిని పైకి తీసుకుంటారా. కుడ్ యూ ప్లీజ్ పాస్ దిస్, దీనిని పక్కకి ఇస్తారా. కుడ్ యూ ప్లీజ్ టేస్ట్ ఏ బిట్, దయచేసి దీనిని రుచి చూస్తారా. కుడ్ యూ ప్లీజ్ కీప్ ఎసైడ్, దయచేసి దీన్ని పక్కకు పెడతారా. కుడ్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, దయచేసి జాగ్రత్తగా వింటారా. కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆన్, దయచేసి దీన్ని ఆన్ చేస్తారా అంటే టీవీని పెడతారా అని చెప్పిన మీనింగ్ వస్తుంది అనమాట. కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్, దయచేసి ఆఫ్ చేస్తారా. అయితే వీటిని మర్యాదపూర్వకం కాకుండా మామూలు కమాండింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే మూవ్ ఏ బిట్, కొద్ది కదులు, పుష్ ఏ లిటిల్, కొంచెం ముందుకు తోయి, స్క్రాచ్ ఏ బిట్, కాస్త గీకు, అలా మీరు చేయొచ్చు అనమాట. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్టు దయచేసి ఫాలో అవ్వండి, లైక్ చేయండి.